దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపలో మనమందరం బాగున్నాం. మరొక రోజులో దేవుని నామం స్తుతించడానికి రీతిగా మనం ఈ అవకాశాన్ని కలిగి ఉన్నాం. ఈరోజు కూడా ఒక అద్భుతమైన దేవుని మాటను మనం నేర్చుకున్నాం, విన్నాం, చదువుకున్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. 78వ అధ్యాయం కీర్తన గ్రంథంలో 11వ వచనాన్ని మనము చూస్తే, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఏమండి? ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలను మర్చిపోయేది. ఎంత విచారకరం, బాధకరం. ఏమండి? ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఉన్నారు, ఎన్ని గొప్ప కార్యాలు చేసినారు. మరి నీ మట్టికి నీవు దేవుని సన్నిధిలో ఎన్ని మేలులు పొందుకొని ఉన్నావు? దేవుణ్ణి మర్చిపోయావా? లేదా దేవునికి కృతజ్ఞుడిపై కృతజ్ఞురాలపై చూపిస్తున్నావా? పరిశీలన చేసుకున్నాము ఒకసారి మనం. మరి కొంతమంది ఉన్నారు, కృతజ్ఞత కలిగి ఆయన క్రియలను ధ్యానించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అంతకంతకు వర్ధిల్లిన వారుగా ఉన్నారు. మరి కొంతమంది ఉన్నారు, ఆయన క్రియలను, ఆయన ఆశ్చర్య క్రియలను మర్చిపోయి అంతకంతకు నేరసిల్లిపోయి వారి జీవితాల్లో ఎంతో చీకటిని వారు అనుభవించి ఉన్నారు. ఏ గుంపులో ఉన్నాం మనం పరిశీలన చేసుకోవాలి ప్రతిరోజు కూడా. నేను ఆయన చేసిన క్రియలను, ఆయన చేసిన కార్యాలను నేను జ్ఞాపకం చేసుకొని ప్రభువును స్తుతిస్తూ ఉన్నానా, లేదా మర్చిపోయి నా హృదయాన్ని కట్టపరుచుకుంటున్నానా అని చెప్పి మనం పరిశీలన చేసుకున్నప్పుడు దేవుడితో సహవాసాన్ని కలిగి ఉంటాం. దేవుని జనాంగమా, ఒకసారి ఆలోచిస్తాం. ఈ లోకంలో ఏదైనా మనుషులు ఏదైనా చిన్న సహాయం చేస్తేనే, ఏమండి ప్రయాణం చేస్తున్నావు, బస్సులో నువ్వు నిలబడలేకపోయి ఉన్నావు, ఆ పక్కనున్న అతను నువ్వు నిలబడలేవు కానీ కొంచెం కూర్చొని నేను లేస్తానని చెప్పి నీకు సీట్ ఇచ్చాడు అనుకోండి, ఎంత కృతజ్ఞత కలిగి ఉంటావు. థ్యాంక్స్ అండి, నా బాధను అర్థం చేసుకున్నావని చెప్పి నువ్వు థ్యాంక్స్ చెప్తావు కదా. ఒక గంట ప్రయాణం చేస్తేనే ఆ వ్యక్తి చిన్న సహకారాన్ని నీకు అందిస్తేనే అతని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటావే. నీ జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప మేలు చేశాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడికి ఎంత కృతజ్ఞత కలిగి ఉంటున్నాం, మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉంటున్నాం. పరిశీలన చేసుకోవద్దా? తప్పకుండా పరిశీలన చేసుకోవాలి. అట్టి పరిశీలన చేసుకున్నటువంటి వారే దేవుని సన్నిధిలో దీవించబడగలరు, ఆశీర్వదించబడగలరు. ఈ మాట ఆలోచించండి, అర్థం చేసుకోనండి, దేవునికి దగ్గరగా జీవించండి. ఈ రోజు అంతట్లో దేవుని మహిమ మిమ్మల్ని ఆవరించి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రారంభం చేసుకున్నాము. పరిశుద్ధుడైన ప్రేమలో ఉన్నతమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మా తండ్రి, మా పట్ల మీరు చేసిన ప్రతి మేలుకరమైన కార్యములు బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రోజు అంతట్లో పనులు, ప్రయత్నాలు మీ సన్నిధిని కోరుకుంటూ ఆయన ప్రయాణాలు చేస్తున్న వారి పట్ల మీ కృపలో ఆయన జ్ఞాపకం చేసుకుని వారికి క్షేమకరమైన ప్రయాణం దయచి వారి చేతి తలపెట్టిన పనులలో సహాయం చేయండి. కాలేజీలకు వెళ్తున్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు తండ్రి, మీ ప్రజలను మీరు దర్శించండి. ఈరోజు మిమ్మల్ని ఆశ్రయించిన ప్రతి బిడ్డకు రావాల్సిన మీరు దేవుని ప్రతిఫలం దయచేయండి. మనం అంగీకరించిన తండ్రి మీకు స్తోత్రాలు. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనకందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.